ప్లేట్లు పెట్టుకొని కూడా ఇక్కడ చెప్పేది నేను రాష్ట్రంలో ఒక విధమైన రాజకీయం నడుస్తా ఉంది. రాయచోటి విషయాని కోసం మాట్లాడతా. 6 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉన్న రాయచోటి ఇది. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, 15 సంవత్సరాలు భారీ మెజార్టీతో గెలిపించారు శ్రీకాంత్ రెడ్డిని. నన్నన్నా 3000 ఓట్లతో గెలిపించారు. ఆయన ప్రతి ఒక్కసారి 45,000, 55,000, 60,000 ఓట్లతో ఆయన గెలిపించినారు. ఫస్ట్ 10 సంవత్సరాలు ఆయా పార్టీ లేదు, మన పార్టీ లేదనా, మన పార్టీ లేదు. మళ్ళా వచ్చే 5 సంవత్సరాలు పార్టీ ఉండింది కదా, పార్టీ ఉండింది, పదవి ఉండింది, కేబినెట్ హోదా పదవి ఉండింది. అప్పుడైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయచోటి నియోజకవర్గానికి ఏం చేసినారని అడుగుతున్నా. రాండి, చర్చకు రండి. ఏ విధమైన అభివృద్ధి రాయచోటి నియోజకవర్గాల్లో జరిగినాయి? నేనున్నా, నువ్వున్నా, ఇంకోడున్నా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అనేది మనం ఇంట్లో పనుకునే జరుగుతూ ఉంటాయి. నిజమా కదా? మొగుడు చచ్చిపోయినా కూడా పిల్లం ఎట్టోట పెంచులతోనే బతుకుతుంది. నువ్వు లేకపోయినా, ఇంకో ఆయన లేకపోయినా 5 ఏళ్లలో పనులు జరిగింటాయి. అవన్నీ నీ లెక్కలు వేసుకుంటే మేము ఒప్పుకోం, అవన్నీ ఒప్పుకోం. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, పింఛన్లు ఇస్తాయి, అందరూ బతకచ్చు. నీవు విప్పుగా ఉన్న కాలంలో చీఫ్ విప్పుగా ఉన్నావు, అది కూడా మంత్రి హోదానే. ఆ 5 సంవత్సరాలు ఏం చేసినావు? మొట్టమొదటిగా టెన్షన్ గా చెప్పేది, రాయచోటి జిల్లా చేసేసిన. జిల్లా నువ్వు చేయలేదయ్యా బాబు. ఈ పక్కన 3 జిల్లాలు ఏడ్చినాయి, 3 తాలూకాలు ఏడ్చినాయి, అవతల 4 ఏడ్చినాయి. మధ్యలో ఏది ఉందియా? రాయచోటి ఉంది. జిల్లా చేసిన. జిల్లా చేసినావు కానీ రాయచోటి పట్టణంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది చెప్పు. ఎస్పీ ఇల్లు బాడిగిల్లు, ఆర్టీఓ ఆఫీస్ బాడిగిల్లు, కలెక్టర్ ఇల్లు బాడిగిల్లు, ఆర్టీఓ ఇల్లు బాడిగిల్లు. ఆఫీసులన్నీ పాలిటెక్నికల్ ఆఫీసులు పాడుంటే దాని గుమ్మాలు మార్చేసి ఇట్లాంటి చేసి కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు. ఇదే అభివృద్ధి, ఇదే అభివృద్ధి అని చెప్తున్నా. మీరు జిల్లా చేసిన 3 సంవత్సరాలు మీ చేతుల్లో ఉండింది కదా రాయచోటి. ఏ విధమైన అభివృద్ధి చేశారు మీరు? అభివృద్ధి అదా? మీ ఊర్లో గజాన రెడ్డికి 13 ఎకరాలు రాసేవడం అభివృద్ధి అని అడుగుతున్నా. దిన్నపాలలో ఉండేవానికి నీ చెంచాకు నువ్వు 13 ఎకరాల భూమి కలెక్టర్ ఆఫీస్ కట్టాలనుకుంటే భూమి రాసిచ్చినావు. కన్నులు అట్టపోయి మళ్ళీ ఎన్నిక గవర్నమెంట్ తీసుకునింది. ఇదే అభివృద్ధి అని అడుగుతున్నా. ఏం చేసావు అభివృద్ధి? అన్నమయ్య జిల్లాలో ఫ్రీ హోల్డ్ చేశావు నువ్వు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలుసుకొని గవర్నమెంట్ భూములన్నీ ఫ్రీ హోల్డ్ చేసుకొని రాత్రికి రాత్రే పేదోళ్ల భూములన్నీ మీ పేర్లు తెగ్గించుకున్నారు లేదా అని అడుగుతున్నా. వీరభద్ర స్వామి గుడిలో వచ్చి ప్రమాణం చేయండి. సుమారు 5